రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. వరద సాయంలో తెలంగాణకు అరకొర కేటాయింపులు జరిగాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి 416.8 కోట్ల రూపాయల వరద సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవంగా 10,320 కోట్ల సహాయాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. వరదల వల్ల 358 గ్రామాలు మునిగిపోయాయి. 2 లక్షల మంది ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారని కేంద్రానికి నివేదిక పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే సెంట్రల్ టీమ్ రిపోర్టు ఆధారంగా నిధుల కేటాయింపు జరిగింది. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 6 అధికారుల కేంద్ర బృందం కూడా పర్యటించింది. తాజాగా ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ ఇప్పుడు విడుదలయ్యాయి. కేంద్రం వరద ప్రభావిత రాష్ట్రాలకు 5,858 కోట్లు విడుదల చేసింది. ఇందులో 77% నిధులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే కేటాయించింది. 1,360 కోట్లు మిగిలిన 9 రాష్ట్రాలకు కేటాయించడం విశేషం. కేంద్రం ఇచ్చే సాయంపై తెలంగాణ సర్కార్ గంపెడాస పెట్టుకున్న నిరాశ ఎదురైంది. ఇప్పుడు తక్కువ నిధుల కేటాయింపుపై బీఆర్ఎస్ మండిపడుతోంది. తెలంగాణ నుండి బీజేపీకి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్న తక్కువ నిధులు ఇవ్వడంపై హరీష్ రావు మండిపడ్డారు. ఇప్పుడు దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వరద సహాయంపై కేంద్ర ప్రభుత్వం అందించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వాన్ని పంపిన నివేదిక ఇలా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి హ్యూమన్ లాస్ అంటే మనుషులు చనిపోవడం వల్ల ఎంత లాస్ అయిందని 1.40 క్రోర్స్ అయితే, అలాగే హౌసింగ్ వల్ల 25.30 కోట్లు, అలాగే పశువులు వాటి వల్ల 4.35 కోట్ల రూపాయలు, ఫిషరీస్ వల్ల 56.41 కోట్ల రూపాయలు, అలాగే వ్యవసాయ రంగం నుంచి 231.13 కోట్ల రూపాయలు, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కలిసి 7,693.53 కోట్ల రూపాయలు, అలాగే విద్యుత్ రంగం పవర్ రంగం నుండి 179.88 కోట్లు అయితే, స్కూల్ బిల్డింగ్స్ పడిపోవడం వల్ల 27.31 కోట్ల రూపాయలు, అలాగే ఇరిగేషన్ రంగం లాస్ 483 కోట్ల రూపాయలు, అలాగే తాగునీరు డ్రింకింగ్ వాటర్ సప్లైకి 331.37 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే అర్బన్ డెవలప్మెంట్ కోసం 1216 ఇప్పుడు చూస్తున్నాం స్క్రీన్లో మనం చూస్తూ ఉన్నాము. సుమారు 1216.57 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నివేదిక పంపించింది. అర్బన్ డెవలప్మెంట్ వల్ల 1216.57 కోట్ల రూపాయలు జరిగిందని చెప్పి, అలాగే కమ్యూనిటీ అసెట్స్ బిల్డింగ్స్ అంటే ఏంటంటే వైద్యశాలలు, అలాగే ఏంటంటే అంగన్వాడీ భవనాలు అవి కూలిపోవడం వల్ల 70.47 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, మొత్తం మీద 10,320.72 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఈ వరదల వల్లని. తప్పనిసరిగా కేంద్రం సహాయం చేస్తుందని ఎంతో గంపెడాస పెట్టుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రస్తుతం దీనికి అరకొరగానే సహాయం అందించిందని చెప్పచ్చు. దీని మీద ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రస్తుతం మండిపడుతూ ఉన్నాయి. అలాగే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వరద సహాయం 416.8 కోట్ల రూపాయలు సహాయం మాత్రమే అందించింది. సుమారు 10,000 కోట్ల రూపాయలు అడిగితే 416 కోట్ల రూపాయలు సుమారు ఇచ్చింది. అలాగే రాష్ట్ర సర్కార్ అడిగింది ఏదో ఇప్పుడు మనం చెప్పాము. అలాగే వరదల వల్ల మునిగిపోయిన గ్రామాలు 358 గ్రామాలుంటే 2 లక్షల మంది ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా నష్టపోయారు. అలాగే కేంద్రానికి దీని మీద నివేదిక కూడా పంపించడం జరిగింది. అయితే సెంట్రల్ టీమ్ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. తెలంగాణలో 6 అధికారులతో కూడిన కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించింది. అయితే పర్యటించినా కూడా వరద ప్రభావిత రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ విడుదల చేశారు. అయితే తెలంగాణకి అరకొరగానే నిధులు ఇచ్చారని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అయితే రాష్ట్ర సర్కార్ చాలా ఆశ పెట్టుకున్నా కూడా తెలంగాణకి అనుకున్నంత స్థాయిలో అట్లీస్ట్ 50% అయినా ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం కేటాయించిన సహాయంపై రాష్ట్ర ప్రభుత్వం నిరాశ చెందుతూ ఉంది. ఈ నిధుల కేటాయింపై బీఆర్ఎస్ ప్రతిపక్షం కూడా చాలా మండిపడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ ఎందుకు తగినంత సహాయం రాలేదు అని అడుగుతూ ఉండింది. అలాగే వరద ప్రభావిత రాష్ట్రాలకు 5,800 కోట్ల రూపాయల సహాయం రావాలి. 77% నిధులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే ఇచ్చారు. మామూలు మిగిలిన రాష్ట్రాలకి చిన్నచూపు చూశారు అనే ఒక భావన అయితే ఇప్పుడు కనపడుతుంది. అలాగే 1,360 కోట్ల రూపాయలు మిగిలిన 9 రాష్ట్రాలకు కేటాయించారని నివేదికలో అసంతృప్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణకు అరకొర కేటాయింపులు జరిగాయని ప్రతిపక్షాలు అలాగే స్వపక్షం ఇద్దరూ కూడా ప్రస్తుతం నిరాశ చెందుతూ ఉన్నారు. మరి దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చందు,
చందు చందు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అరకొరగా సహాయం అందించింది. దీనిపై మీరు మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏంటి? మూర్తి, తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబాద్, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలు, ఈ 3 జిల్లాల్లో ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చాలా పంట నష్టంతో పాటు వరద నష్టం కూడా సంభవించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలు కూడా వేసాయి. ముఖ్యంగా 10,320 కోట్ల రూపాయల వరద నష్టం వాటిల్లిందంటూ కూడా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కూడా ఇచ్చింది. అయితే తాజాగా కేంద్రం ఈ వరద సహాయం అయితే ప్రకటించింది. ముఖ్యంగా 416 కోట్ల మాత్రమే వరద సహాయాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రానికి అయితే మొండి చేయి చూపినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ వరదల వల్ల దాదాపు 358 గ్రామాలు కూడా నీట మునిగిపోయి 2 లక్షల మంది కూడా ఇందులో ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా ప్రత్యక్షంగా కూడా చాలా ప్రభావితం అయినాయి వీళ్ళంతా కూడా. అయితే ఎప్పుడైతే వరద సంభవించిందో ఆ క్రమంలోనే కేంద్ర బృందం కూడా తెలంగాణలో పర్యటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగింది. ముఖ్యంగా 6 సభ్యుల బృందం కూడా వచ్చింది. ఇక సచివాలయంలో సిఎస్ శాంతి కుమార్ని కూడా కలిశారు, భేటీ అయ్యారు, మాట్లాడారు. ఆ తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు, అంచనా వేసుకొని వెళ్ళారు. కానీ అందించిన సాయం మాత్రం చాలా తక్కువగా ఉందన్నటువంటి విమర్శలు అయితే ప్రస్తుతం మనకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ విషయంలో ఇప్పటికే కేంద్రం ఇచ్చేటువంటి సహాయం మీద మొత్తం చాలా గంపడు ఆశలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. కానీ వాళ్ళ ఆశలు నిరాశలకు చేస్తూ కూడా చాలా తక్కువ సహాయాన్ని ప్రకటించింది. ముఖ్యంగా ఈ విషయంపైన ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎక్స్ వేదికగా కూడా ఖండించారు. ముఖ్యంగా నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యంగా 8 మంది ఎంపీలు రాష్ట్రం నుంచి గెలిచినప్పటికీ కూడా కేంద్రం సహాయం చేయడంలో విఫలమయ్యారు అంటూ కూడా మాట. ఎందుకంటే ఎప్పుడైతే వరదలు సంభవించి కేంద్ర బృందం వచ్చినప్పుడు కేంద్ర బృందమే కాదు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా పర్యటించారు. ఈ క్రమంలో బండి సంజయ్ కానీ, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం వెళ్ళారు, వరద బాధితులతో మాట్లాడారు. అయినప్పటికీ కూడా సహాయం చేయడంలో మాత్రం విఫలమైనట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం కేంద్రం అందించినటువంటి 5,800 కోట్లలో 77% ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకే ఎక్కువ శాతం నిధులు కేటాయించారు. ఎక్కడైతే ఎన్డీఏ కూటమి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటాయో అక్కడ మాత్రం చాలా తక్కువ సహాయాన్ని కూడా అందించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అరకొర కేటాయింపులు మాత్రమే కేటాయించడంపైనే ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే 10,320 కోట్ల సహాయం కావాలని కోరితే అందులో 416 కోట్లు అంటే చాలా తక్కువ. మనం ఆలోచించినా కూడా చాలా తక్కువ సహాయం అందినట్టే లెక్క. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ చాలా అరకొరగానే ఉంది, చాలా బడ్జెట్ లోటులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సహాయం అందించకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగింది. అక్కడ రైతాంగాన్ని కావచ్చు, అదేవిధంగా నిరాశ్రయులైనటువంటి ప్రజలకు కూడా సహాయం అందిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం వల్ల సహాయం అందించలేకపోయింది. కేంద్రం ఇచ్చే నిధులపైన ఆధారపడి వాళ్ళు సహాయం అందిస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు ఇచ్చినటువంటి నిధులు ఏ మూలకు కూడా సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరి ఎలా వారికి సహాయం అందిస్తుంది అనేది మాత్రం ప్రశ్నగా మారింది. ఈ విషయంలో మాత్రం పొలిటికల్గా కొంత విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు అయితే ఎక్కువ పెడుతున్నాయి. ముఖ్యంగా కేంద్రం ప్రతి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుందంటూ కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక మార్లు విమర్శలు చేసింది. ఎందుకంటే చాలా అంశాలు, విభజన అంశాలు కావచ్చు, గతంలో ఇంకా సహాయం అందించడంలో కావచ్చు, రాష్ట్రాలు కేంద్రాలకు ఇచ్చే నిధుల విషయంలో కావచ్చు, వీటన్నిటిపై కూడా ఎప్పుడూ కూడా ఇచ్చే నిధులను సక్రమంగా ఇవ్వకుండా కేంద్రం కొర్రీలు పెడుతుంది అంటూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం మళ్ళీ అదే సీన్ కూడా రిపీట్ అయిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వరద సహాయం విషయంలో కేంద్రం వ్యవహరించే తీరును చూస్తే ఖచ్చితంగా ఇది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే 10,320 కోట్ల నష్టం వాటిల్తే అందులో 416 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే మొన్న ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ముఖ్యంగా ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ ఈ 2 శాఖలకు సంబంధించే దాదాపు 7,000 కోట్ల పైగా నష్టం వాటిల్లినట్టు కూడా ప్రభుత్వం తెలిపింది. ఇక మరోవైపు ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి 1,216 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మిగతా వాటిలో చూసి మొత్తం కలిపి 10,320. ఇందులో ఈ రోడ్లన్నీ నిర్మించాలని మాత్రం ఇప్పటికిప్పుడు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద అయితే లేదు. ఈ నేపథ్యంలో వీటిని పూర్తి చేయాలంటే కేంద్రం సహాయం తప్పనిసరి అనేటువంటి ఆలోచన అయితే ఉంది. కానీ కేంద్రం ఇచ్చిన నిధులు మాత్రం ఇప్పుడు సరిపోయే పరిస్థితి లేవు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమే వీటిని భరించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖలు రాస్తుందా,
ఏం చేస్తుందనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై మాత్రం ఎలాంటి స్పందించలేదు, మంత్రులు కూడా ఇంకేం స్పందించలేదు. దీనిపై పూర్తి స్థాయిలో సిఎస్ నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత దీనిపైన మరోమారు ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి లేఖ రాస్తారా, లేకపోతే మంత్రులు డైరెక్ట్గా వెళ్ళి సహాయాన్ని కోరుతారా అనేది మాత్రం చూడాలి. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ సూపర్ ఎక్స్క్లూజివ్ అప్డేట్.